హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ దీపు జవాది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుమల. నిన్న రాత్రి మాకు టెంపుల్ డ్యూటీ పడింది అన్నారు కదా, డ్యూటీ బస్ ఇదే. ఈ రోజు 3వ రోజు అనమాట స్వామివారి సేవలో. మాకు రాత్రి డ్యూటీ కంప్లీట్ అయ్యేటప్పుడు తెల్లవారుజామున 2 అయింది. నైట్ లేట్ గా పడుకున్నాం కదా అని చెప్పి పొద్దున కూడా లేట్ గా లేచి స్వామివారి గోశాల సందర్శిద్దాం అని చెప్పి వచ్చాం. నిన్న నైట్ మాకు టెంపుల్ డ్యూటీ పడిందని చెప్పాను కదా, అది స్వామివారి ఏకాంత సేవ సమయంలో పడింది అనమాట. మేమైతే రిపోర్ట్ చేసింది 8కి రిపోర్ట్ చేసాం, కానీ వాళ్ళు 9కి అలాట్ చేశారనమాట ఎవరెవరు ఎక్కడెక్కడ డ్యూటీ చేయాలని. ఇదంతా మెయిన్ అలాట్ చేసేది విజిలెన్స్ ఆఫీసర్ లో. ఈ డ్యూటీస్ అలాట్ చేసే ముందు కన్ఫర్మ్ గా కౌన్సిలింగ్ ఉంటుంది. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మనకి డ్యూటీస్ అలాట్ చేస్తారు. మా గ్రూప్ లో ఉన్న వాళ్ళకి కదా, ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళకైనా కొంతమందికి కనీసం స్వామివారి ఎదురుకుండా డ్యూటీ పడుతుంది. అని గ్రూప్ లీడర్ కి అయితే కన్ఫర్మ్ గా పడుతుంది. మా గ్రూప్ లీడర్ అయిన మా చిన్నమ్మ గారికి అండ్ ఆవిడతో పాటు ఇంకో ముగ్గురికి అంతరాలయంలో పడింది డ్యూటీ. నాకైతే బంగారువాకులు ఎంట్రన్స్ దగ్గర వేసారు నాకు డ్యూటీ చేస్తున్న సేపు మధ్యలో ఒక 5 minutes గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ వచ్చిన ప్రతిసారి మమ్మల్ని అయితే దర్శనానికి ఎలా చేశారు అక్కడ విజిలెన్స్ అధికారులు. నేనైతే దగ్గరగా 5 to 6 times వెళ్ళిన ప్రతిసారి మినిమం ఒక 2 minutes అయినా సరే అక్కడ మించిన అవకాశం దొరికింది. ఈ క్రెడిట్ అంతా మా చిన్నమ్మ గారికి కావాలి. థ్యాంక్ యూ చిన్నమ్మ. యాక్చువల్ గా తిరుమల సేవకు వచ్చిన ప్రతి గ్రూప్ కి టెంపుల్ డ్యూటీ అయితే అలాట్ చేస్తారు. మాకైతే ఫస్ట్ లోనే అలాట్ అయ్యింది రాండమ్ అలాట్మెంట్ ద్వారా. ఫస్ట్ లోనే చెప్పాను కదా, నైట్ టెంపుల్ డ్యూటీ అయ్యేటప్పుడు తెల్లవారుజామున 2 అయిందని. లేట్ గా పడుకున్నాం కదా అని చెప్పి లేట్ గా లేచి స్వామివారి గోశాల చూద్దాం అని చెప్పి వచ్చాం. ఇదే స్వామివారి గోశాల. ఈ గోశాల వచ్చేసి స్వామివారి సేవా సాధనం వెనకాలే ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్ నడిచి వెళ్ళిపోవచ్చు. యాక్చువల్ గా ఇక్కడ ఉన్న అన్ని గోవులు వచ్చేసి గిరావులు ఉన్నాయన్నమాట. ఈ టైప్ గిరావుల్ని మనం ఎక్కువగా గుజరాత్ స్టేట్ లో చూస్తాం. రీసెంట్ గా నేను గుజరాత్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాను కదా, అక్కడ చూసాను. మళ్ళీ ఇక్కడే చూస్తున్నాను. వీటి స్పెషాలిటీ అంటే పాలు అయితే చాలా ఎక్కువగా ఇస్తాయి. మీకు ఇప్పుడు ఏదైతే గిరావు కనబడుతుందో ఈ ఆవుకు వచ్చిన పాలు మాత్రమే స్వామివారికి పాలాభిషేకానికి యూజ్ చేస్తారు. దగ్గర రోజుకి 11 liters ఆఫ్ మిల్క్ ప్రొవైడ్ చేస్తుంది ఈ ఆవు. మీకు వెనకాల కనబడుతుంది చూస్తారు అద్దాల మండపం, అదే నవనీత సేవ మండపం. స్వామివారికి సమర్పించే వెన్నని ఇక్కడే చిలుకుతారనమాట. ప్రెసెంట్ మేము వెళ్ళే టైంకి అయితే క్లోజ్ చేసి ఉంది. బయట నుంచి వీడియో తీస్తే నాకైతే లోపల ఎలా కనబడింది అనమాట. దీనికంటూ పర్టికులర్ గా టైమింగ్స్ ఉంటాయి అనమాట. ఆ టైమింగ్స్ లోనే సేవకులను ఎలా చేస్తారో. స్వామివారి అభిషేకానికి యూజ్ చేసే గోపాలు కాకుండా మిగిలిన గోవులన్నిటి నుంచి పాలు సేకరించి వాటిని చిలికి వెన్న తయారు చేసి ఇలా తీసుకెళ్తారనమాట. ఆ రోజు ఏ గ్రూప్ అయితే అలాట్ అయిందో ఆ గ్రూప్ వాళ్ళు మాత్రమే స్వామివారికి వెన్నను తీసుకెళ్తారు. ఆ గ్రూప్ సభ్యులు తప్ప ఇంకెవరు ముట్టుకోరు. అండ్ ఇంక్లూడింగ్ విజిలెన్స్ అధికారులు కూడా ముట్టుకోరు అనమాట. స్వామివారికి నవనీతం తీసుకెళ్తున్నప్పుడు ఎవరు అడ్డురారు అండ్ ఎవరు వాళ్ళని ముట్టుకోరు కూడా. స్వామివారి గోశాల అయిపోయిన తర్వాత మేమైతే అనంతాల్వారి వారి బృందావనం దగ్గరికి అయితే అనంతాల్వారి వారి బృందావనం అంటే అనంతాల్వారి వారి జీవ సమాధి అనమాట. అనంతాల్వారి వారు స్వయంగా ఆయన చేతులతో ఆయన నాటిన పూల మొక్కలు అనమాట. ఏ ఓన్లీ స్వామివారు కోసమే. ఎవరు ముట్టుకోరు, ఎవరిని ముట్టుకొని ఎవరు కూడా ఇక్కడ సిబ్బంది. మేము సేవకులు అని చెప్తే ఇక్కడ సిబ్బంది మమ్మల్ని తోట లోపల క్లీన్ చేయడానికి ఎలా చేశారు. మేము క్లీన్ చేస్తానికి ఒక పెద్ద ఆయన బయటకు వచ్చారు. ఆయన ఎవరా అని చెప్పి మేము ఆలోచించగా అక్కడ సిబ్బంది చెప్పారనమాట, అనంతాల్వారి వారు 28వ తరం అని. మా టీం అంతా వెళ్ళి ఒకరి తర్వాత ఒకరు ఆయన కాలుకి నమస్కారం పెట్టుకున్నాం. అండ్ నేను కూడా వెళ్ళి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. అందరూ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఆయన కాసేపు మాతో మాట్లాడారు. మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారని. పలానా ఊరి నుంచి వచ్చామండి, ఇలా స్వామివారి సేవ కోసం వచ్చామని చెప్తే చాలా ఆనందించారు ఆయన. ఇప్పటికే స్వామివారికి ఇక్కడ నుంచి తులసి దళాలు వెళ్తాయి. అండ్ ఇంక మా డ్యూటీ టైం అయిపోయిందని చెప్పి మా సేవా సదన్ 2 అయితే వచ్చేసాం. సేవా సదన్ 2 లోనే కింద ఉంటుంది అనమాట జీడిపప్పు సేవ. మాకైతే మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 వరకు సేవ అలాట్ చేశారనమాట. టుడే ఇవాళ ఒక్కరోజు కదా, దగ్గర 3 రోజుల పాటు ఇదే సేవ అలాట్ చేశారనమాట మాకు. ఈ గుళ్ళుని ఇలా పప్పుకొని చెయ్యాలి. వాళ్ళందరూ చేసేది అదే. ఇవాళ వచ్చేసి Day 3 వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ Day 4 వ్లాగ్ లో కలుసుకుందాం గైస్. అంటిల్ బై. జై గోవింద.